మిత్రులకు నమస్కారం. మీకు అందరికీ తెలుసు, చంద్రశేఖర్ గారు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కర్తవ్యాన్ని నెరవేర్చిండు. వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులకు చంద్రశేఖరరావు గారు తీరని అన్యాయం చేసి ఈ రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయలు హైదరాబాదు నగరం చుట్టూత దాదాపుగా పేదల భూములు 10,000 ఎకరాలను దోసుకున్న అత్యంత అవినీతిపరుడుగా, దేశంలోనే అత్యంత అక్రమాలకు పాల్పడ్డ ముఖ్యమంత్రిగా పేరొందిండని, అతని మీద చర్యలు తీసుకోవాలి, తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని నిలువరించాలన్న ఉద్దేశంతో వారు భారతీయ జనతా పార్టీ ఆ నాయకులు మాట్లాడుతున్న మాటలను నమ్మి విశ్వసించి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. రాజకీయ ప్రయోజనాల కంటే కూడా ప్రజా ప్రయోజనాలే ముఖ్యం. ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు చంద్రశేఖరరావు చేస్తున్న అన్యాయాన్ని నిలువరించడానికి వారు బీజేపీ పార్టీలో చేరినరు. కానీ చివరాఖరికి వారి మాటలతో వారితో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, వాళ్ళిద్దరూ ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక్కటై మళ్ళీ పేదలకు అన్యాయం చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. కాబట్టి పేదలకు అన్యాయం జరిగే పార్టీలో వారు ఉండకూడదన్న నిర్ణయం తీసుకొని వారు బీజేపీకి రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగంగా చంద్రశేఖరరావు చేస్తున్న అవినీతిని, అక్రమాలను, అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే అందరం ఒక వేదిక మీదకి వచ్చి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించి వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, మాజీ మంత్రి, వికారాబాదులో మొదటి నుంచి క్రియాశీలక రాజకీయాలలో ఉన్న గడ్డం ప్రసాద్ గారు, అదేవిధంగా ఈరోజు జహీరాబాద్ నుంచి ఎంపీపీగా ఉన్న గిరిధర్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, ముఖ్యమైన ఫైమ్ కురేషి గారు, దయాసాగర్ గారు, ముఖ్యమైన అందుబాటులో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొని వారిని కలవడానికి రావడం జరిగింది. వారితో చర్చించి మాట్లాడి భవిష్యత్తులో మేము కలిసి పనిచేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని నిలువరించాలని మేము మాట్లాడుకొని ఒక అంగీకారానికి వచ్చినాము. వారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సూత్రప్రాయంగా వారు అంగీకరించారు. రేపు 18 తారీఖు రోజు మా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. వారి పర్యటన సందర్భంగా ఒక అత్యంత కీలకమైన డిక్లరేషన్ని, గతంలో ఎట్లయితే వరంగల్లో రైతు డిక్లరేషన్, హైదరాబాదులో యూత్ డిక్లరేషన్, ఖమ్మంలో పెన్షన్ డిక్లరేషన్ ఎట్లయితే చేసినామో 4వ డిక్లరేషన్ ఈ నెల 18 తారీఖు నాడు మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసిసి అధ్యక్షుల నేతృత్వంలో డిక్లరేషన్ చేయబోతున్నాం. పేదలకు మేలు జరిగే డిక్లరేషన్లను మేము ప్రకటించబోతున్నాము. దానికి సంబంధించి జరిగిన చర్చలో భాగంగా చంద్రశేఖర్ గారు ఒక మంచి సూచన చేసిండ్రు. ఈరోజు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి చంద్రశేఖర్ మాట ఇచ్చి 3 ఎకరాల భూమి ఇవ్వకపోను ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 25 లక్షల ఎకరాల భూములను అసైన్మెంట్ పట్టాల రూపంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ 25 లక్షల ఎకరాలు 10 లక్షల ఎకరాలు పోడు భూములు, దాదాపుగా దళితులు, గిరిజనులకు సంబంధించి 35 లక్షల ఎకరాల భూములను తెగనమ్ముకొని పరిశ్రమల పేరు మీద, ప్రాజెక్టుల పేరు మీద, ఎస్సీజెడ్ల పేరు మీద రకరకాల రూపాలలో లేఅవుట్లు చేసి ప్లాట్లు అమ్ముకునే రూపంలో ఆనాడు భూ యజమానులను, దళితులను, గిరిజనులను కాంగ్రెస్ పార్టీ చేస్తే ఈరోజు ప్రభుత్వమే కబ్జాకోరుగా మారి ఆ భూములు గుంజుకొని మార్కెట్లో అమ్ముకొని ఇవాళ కోకాపేట లాంటి ప్రాంతంలో 100 కోట్లకి ఎకరం భూమి ప్రభుత్వమే అమ్ముకుంటుంది, ప్రభుత్వమే కబ్జాకోరుగా మారింది. ఇవాళ ఆత్మగౌరవంతో బతికే దళితుల, గిరిజనుల యొక్క భూములను ప్రభుత్వం గుంజుకొని మళ్ళీ వాళ్ళను
ఆత్మహత్యల వైపు ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది, ప్రభుత్వమే ఆ వైపు నెట్టుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేపు చేయబోయే డిక్లరేషన్లో ప్రధానంగా దళితులకు గిరిజనులకు అసైన్మెంట్ పేరు మీద ఇచ్చిన భూములకు సంపూర్ణమైన భూ యజమాన్యపు హక్కులనిచ్చి పట్టాదారుడికి ఆ భూమి మీద ఎలాంటి పట్టు ఉందో, ఎలాంటి అధికారం ఉందో అలాంటి అధికారము దళితులకు గిరిజనులకు ఇవ్వాలని చెప్పి ఒక సీనియర్ శాసనసభ్యుడిగా పేదల నుంచి వచ్చి పేదల కష్టాలు తెలిసిన నాయకుడిగా చంద్రశేఖర్ గారు ఈ సూచన చేసిండ్రు. తప్పకుండా అసైన్మెంట్ భూములను వాళ్ళనే యజమానులుగా ప్రకటించి వాళ్ళకు అమ్ముకోవడానికి, బ్యాంకులో కుదోబెట్టుకోవడానికి, ఏ రకమైన ఆర్థిక లావాదేవీలు చేసుకోవడానికైనా వాళ్ళకు అవకాశం కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది. వారు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఇదే ప్రాథమికంగా వారు మా ముందు పెట్టిన ప్రతిపాదన. ఆ ప్రతిపాదనని నేను, మా ప్రసాదన్న, మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఈ ప్రతిపాదనను మేము సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ ఆమోదించడమే కాకుండా భవిష్యత్తులో కాంగ్రెస్ చేయబోయే డిక్లరేషన్లలో ఈ అంశాన్ని కూడా పొందుపరుస్తున్నాము. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగంగా వారిని కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించినాం. వారు చేరతాము అని చెప్పి సూత్రప్రాయంగా అంగీకరించారు. వారిని సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. రాష్ట్రంలో ఇంకా చాలామంది శశబిషలకు లోను కావాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, వాళ్ళిద్దరి బంధము ఫెవికల్ బంధము. ఆ బంధాన్ని ఎవరో కొద్దిమంది వ్యక్తులు కలిసి విడదీయాలని చూస్తే విడిపోయేది కాదు. రాష్ట్రంలో చంద్రశేఖరరావు ఉండాలి, కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉండాలి అని వాళ్ళిద్దరు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారు. ఈ అంశాన్ని రాజకీయాల్లో నిశ్చితంగా గమనించే ఎవరికైనా అర్థమవుతుంది. ఇది అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరిని ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికే చీడపీడ చంద్రశేఖరరావు. ఆ చీడపీడను వదిలించాలనుకున్న ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ వైపు రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పేదలకు న్యాయం చేరుస్తుంది. గతంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ తెచ్చినప్పుడు మిత్రుడు ప్రసాద్ గారు అందులో కీలకమైన పాత్ర పోషించారు. నిధుల విషయంలో కానీ, విధుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ వాళ్ళను వాళ్ళ ఎంతైతే జనాభా ఉందో దాని ప్రకారం పెంచాలన్న ప్రతిపాదన, అది నిధులు కావచ్చు, విధులు కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, వాళ్ళ జనాభా ప్రాతిపదికన పెంచుతాం, పేదలకు పంచుతాం, వాళ్ళ మధ్యలో ఉన్న పంచాయతీలను తెంచుతాం. ఇది గిరిజనులలో ఉన్న లంబాడా వర్సెస్ ఆదివాసీ మధ్యలో ఉన్న పంచాయతీ కావచ్చు, దళితులలో ఉన్న మాలమాదిగ మధ్యలో ఉన్న వర్గీకరణ పంచాయతీ కావచ్చు. వాళ్ళ జనాభా దామాష ప్రకారము వాళ్ళ రిజర్వేషన్లు పెంచుతాం. పెంచిన రిజర్వేషన్లను వాళ్ళ హక్కులుగా పంచుతాం. వాళ్ళ మధ్యలో ఉన్న పంచాయతీని మేము తెంచుతాం. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ అయినా నరేంద్ర మోడీ అయినా వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి పంచాయతీ పెట్టి రాజకీయ ప్రయోజనాన్ని పొందాలని చూస్తున్నారు. కాబట్టి దళితులు గిరిజనుల పట్ల ఒక విస్పష్టమైన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. జనాభా ప్రకారం పెంచడం, ఆ విధంగా పంచడం, వాళ్ళ మధ్యలో పంచాయతీలు తెంచడం, ఇది ప్రాథమిక సూత్రంగా ముందుకు వెళ్ళదలుచుకున్నాం. ఈరోజు ఇద్దరు మిత్రులు, ఒక పక్కన ప్రసాద్ గారు, ఇంకొక పక్కన చంద్రశేఖర్ గారు, ఓ 20 సంవత్సరాలు దాదాపుగా వికారాబాద్ శాసనసభ నియోజకవర్గంలో ఒకరి మీద ఒకరు పోటీ పడ్డా ఈరోజు వీళ్ళిద్దరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒకరికొకరు సహకరించుకొని రేపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో వారిద్దరి యొక్క రాజకీయ భవిష్యత్తుకు ఇద్దరి మధ్యలో పోటీ లేకుండా, ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు లేకుండా అన్ని రకాలుగా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించి రేపు భవిష్యత్తులో మంచి ఒక వాతావరణాన్ని సృష్టించి అందరినీ కలుపుకుపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ కోఆర్డినేషన్లో మా జిల్లా పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారు, మా దయాసాగర్ గారు, మా మిత్రుడు గిరిధర్ రెడ్డి, జైరాబాద్ ఎంపీపీ గారు అందరూ ఈ కోఆర్డినేషన్లో భాగస్వాములు అయినరు. ఒక మంచి వాతావరణం రాష్ట్రంలో వస్తుంది. మీడియా మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది విశాల ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి దీనికి కూడా మీ వైపు నుంచి సంపూర్ణమైన సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ దీన్ని ముందుకు కొనసాగించాల్సిందిగా, పాజిటివ్గా ఈ అంశాలను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా.
చంద్రశేఖర్ గారు మీరు మాట్లాడు. నేను అందరికంటే ముందు ఒక విషయం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బిడ్డ కవి గద్దర్ గారు మరణం పట్ల ఎవ్వరు లేని విధంగా, ఆయన కుటుంబ సభ్యులు కూడా చేయని విధంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు చనిపోయినప్పటి నుండి పూర్తిగా పూడ్చిపెట్టే వరకు దగ్గరుండి అది చూసినందుకు మొత్తం దళిత సమాజం తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తాను. తర్వాత నా చేరిక గురించి కూడా ఒక్కటే మాట చెప్తాను నేను. ఎందుకంటే నేను గతంలో 14 సంవత్సరాలు ఉద్యమం చేసినాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు. ఉద్యమంలో అనేక మంది అన్ని గ్రామాలలో తిరిగేటప్పుడు యువకులకు అందరికీ హామీలు ఇచ్చినాం, నీళ్ళు ఇస్తామన్నాం, అదేవిధంగా ఉద్యమంలో రావాలని చెప్పేసి ఉద్యోగాలు ఇస్తామన్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ యువతకైతే ఉద్యోగాలు ఇస్తామన్నామో, ఏ రైతులకైతే నీళ్ళు ఇస్తామన్నామో ఆ నీళ్ళు ఇవ్వకుండా పోయే పరిస్థితిలో కేసీఆర్ గారు చేస్తున్నారు. కాబట్టి 5 సంవత్సరాలు చూసిన తర్వాత ఆయన ఇయ్యలేని పరిస్థితులలో మేము బీజేపీ పార్టీ ఒక్కటే గవర్నమెంట్లో ఉన్నది కాబట్టి వాళ్ళు మాత్రం వాళ్ళను ఈ అవినీతి పరిపాలన నిర్వహించగలరని చెప్పేసి మేము బీజేపీలో చేరినామంటే నేను ఒక్కని కాదు, ఆ రోజు ఎవరెవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో అనేక మంది ఉద్యమకారులు కేసీఆర్ను నివారించాలని చెప్పేసి ఆ పార్టీలో చేరడం జరిగింది. కానీ చివరికి ఏమైపోయిందంటే వాళ్ళిద్దరు ఒక్కటైపోయి ఈరోజు అవినీతమైపోయిన ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని వాళ్ళు నివారించకపోవడమే కాకుండా వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ప్రధానమంత్రి వస్తారు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇది ఇద్దరు భ్రష్టాచార్ సర్కార్ చల్రారా అంటారు. తర్వాత కేంద్ర మంత్రులు ఎంతమంది వచ్చి అంతమంది ఇద్దరు కేసీఆర్ కా భ్రష్టాచార్ సర్కార్ చల్రా అంటారు. కానీ మీరు ఎప్పుడైతే భ్రష్టాచార్ చల్రా అన్నప్పుడు దాన్ని ఎవరు నివారించాలా? దాన్ని నేను నివారించలేను, సామాన్యులు ఎవరు నివారించలేడు. కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి బాధ్యత అది నివారించేందుకు. కానీ అది నివారించకపోగా కోట్ల రూపాయలు లంచం ఇచ్చినామని చెప్పేసి ఒక వ్యక్తి చెప్తే, ఓపెన్గా ప్రెస్లో చెప్తే, ఆ వ్యక్తి అతని కోట్ల రూపాయలు నీకు ఎక్కడొచ్చినాయి అని అడగలేదు. తర్వాత తీసుకున్న వ్యక్తిని నువ్వు తీసుకొని ఏం చేసినావు అని అడగలేదు. ఖచ్చితంగా ఇది బాధ్యత వాళ్ళది. కాబట్టి వాళ్ళు ఈరోజు పూర్తిగా వత్తాసు పలికే విధంగా ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేస్తున్న తరుణం లోపల మాకు ఇక న్యాయం జరగదు అన్న ఉద్దేశంతో నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన. ప్రెసిడెంట్ గారు వెంటనే మీరు అక్కడ కాదు, మనం ఇక్కడైతే మన దళితులకు అదేవిధంగా మీరు అనుకున్న రీతిలో ఇక్కడ న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు రావాలని చెప్పేసి పార్టీలోకి రావాలని చెప్పేసి ఆహ్వానించినందుకు ఆయన మాట మన్నించి నేను ఈరోజు పార్టీలో జాయిన్ అయిపోతున్నాం. కాబట్టి రేపటి ఎలక్షన్ ఏది ఉన్నా సరే ఆయన ఏది చెప్తే అది ఎక్కడ పోటీ చేయమంటే పోటీ చేస్తాం, ఎక్కడ అవసరం లేదు నీ సర్వీసెస్ వేరే రకంగా యూజ్ చేస్తాం అన్నా కూడా ఈరోజు నేను దానికి నిబద్ధుడై వారు చెప్పిన విధంగా పార్టీలో చేరుతా ఉన్నా. కాబట్టి డెఫినెట్గా మనం ఆశించిన రీతి లోపల దళితులకు ముఖ్యంగా ఏదైతే ఈ అసాన్ భూములు ఇచ్చినరో దానికి చాలా సంవత్సరాలు ఉండి నేను ఇంచుమించుగా వికారాబాద్లో నేను 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న టైంలో 1 ఇంచ్ భూమి లేకుండా మొత్తం అంతా కూడా దళితులకు పనిచేయడం జరిగింది. కానీ దాని మీద వాళ్ళకి ఇప్పటి వరకు రైట్స్ లేవు, దాన్ని ఏదో చూసుకుంటూ ఉంటున్నారు తప్ప. అదేవిధంగా ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత కేవలం ఆ దళితుల భూములనే పట్టుకొని రకరకాలుగా స్కీమ్ల కింద అది గుంజుకొని ఆ రకంగా చేస్తున్న తరుణం లోపల దాన్ని ఆపాలా. దాన్ని ఆపితే దళితులకు న్యాయం జరుగుతుంది. 15 లక్షలు ఇచ్చుడు కాదు, ఈ 3 ఎకరాల భూమి ఉంటే కూడా వానికి ఆత్మాభిమానం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక రైతు కూలీలంతా రైతుగా ఉండడానికి గర్వంగా వాళ్ళు ఉండడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీల వాళ్ళు హామీ ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది. గతంలో కూడా ఇందిరాగాంధీ ఉన్న టైంలో ఈరోజు కూడా ఇందిరాగాంధీని గుర్తు చేసే పరిస్థితులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేసే విధంగా నేను పార్టీలకు పోతే ఖచ్చితంగా వాళ్ళకు ఈ విషయాలలో కూడా నేను తప్పకుండా చేస్తాను. రెండోది, చాలా కాలంగా ఎస్సీ వర్గీకరణ కూడా మిగిలి ఉన్నది. దాన్ని కూడా మనం ప్రభుత్వం వస్తే తప్పకుండా ఎస్సీ వర్గీకరణ కూడా చేయాలని చెప్పేసి ఇంకొక మాటగా మీకు రిక్వెస్ట్ చేస్తూ
ఓ, మీ ఆహ్వానాన్ని మన్నించి తప్పకుండా మీతో పాటు పనిచేయడానికి తయారున్నాను. ఒక్క నిమిషం ప్రసాద్ గారు మాట్లాడాక మళ్ళీ అడుగు ప్రశ్న. ప్రసాద్. రాష్ట్ర పిసిసి అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నిర్ణయం గొప్ప నిర్ణయం. ఈరోజు రాష్ట్ర మాజీ మంత్రి పెద్దలు చంద్రశేఖర్ గారు బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీల మా అధ్యక్షులు ఆహ్వానిస్తున్నందుకు వస్తున్నందుకు నేను వారిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ పార్టీలకు మరి పిసిసి అధ్యక్షులు ఏ విషయం చెప్పినా కూడా ఇద్దరం పరస్పరంగా ఆలోచన చేసి పార్టీ స్ట్రెంగ్తెన్ కోసం, పార్టీ గెలుపు కోసం, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఇద్దరం కలిసి పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏం చారి నీ అనుమానం ఏంది చెప్పండి. ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక మనం ఇక మళ్ళీ చెప్తాం. ఇంకా మళ్ళీ మళ్ళీ ఉంది కదా ఇక కూర్చుంటే ఇప్పుడు అంతా అయిపోతే మళ్ళీ నువ్వు చెప్తావు. అవునా లేలే అది చెప్పినా నేను. బీజేపీలోకి ఎందుకు పోయినామంటే ఈ కేసీఆర్ను కట్టడి చేసేది ఆయన గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రి చేయగలుగుతాడని పోయినాం. ఆ నమ్మకం ఉండిపోయినాం. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేసి వాళ్ళిద్దరు ఒకటైపోయినారు కాబట్టి మళ్ళీ బయటకు వచ్చింది. ఇక మళ్ళీ మాట్లాడదాం.